గడిచిన వారం రోజులుగా సాయి కృష్ణ లాకప్లో ఏం జరిగింది అనే మిస్టరీగా చాలా కామెంట్స్ రావడం జరుగుతోంది. మరి అసలు ఏం జరిగింది అనేది విచారణ జరగవలసిన అవసరం ఉంది. దాని ముందే చాలామంది అసలు చనిపోయాడా లేదనేది కూడా తెలియకుండా ఫోటోలు రిలీజ్ చేసి డెడ్ బాడీ ఇదని చెప్పినటువంటి సాక్షి ఛానల్ కానీ అంబటి రాంబాబు గారు కానీ నేను ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీరు ఎవరు విచారణ జరగక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర ఫోటోలు వచ్చేసినాయి. చనిపోయిన ఫోటోలు మీరు పెట్టారు, ఓ ఫేక్ ఫోటోలు అని నేను చెప్పినప్పుడు కూడా వినకుండా ఇతనే చనిపోయాడు, చంపేశారని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు సాక్షి వాళ్ళు కలిసి అంబటి రాంబాబు గారు ఎక్కడ చనిపోయాడు, ఎలా చనిపోయాడో ఫోటో మీకు ఎలా వచ్చింది? ఆ ఫోటో వస్తే మీరు నిర్ధారణ చేసి తీసుకురండి, యాక్షన్ తీసుకుంటా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ నిన్న పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు ఢిల్లీ పర్యటన అనంతరం ఢిల్లీలో ఉన్నప్పుడు డిస్కస్ చేసి చెప్పాం, ఇలా జరిగిందని. అంటే వెళ్ళగానే సీఎం గారితో మాట్లాడి యాక్షన్ తీసుకోవాలి, న్యాయం చేయాలని చెప్పి ఆయన చెప్పడం, రాగానే అనుకోకుండా మరి ఆయన ఎవరో అభిమాని చూడాలంటే చూసి రావడం, వెంటనే సీఎంఓకి వెళ్ళి ఆయనతో కూర్చుని మాట్లాడి ఆ మీటింగ్లోనే డిసిషన్ తీసుకోవడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజ్ అనే వ్యక్తి మీద మరి నిన్న సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేసి అతను ముందు సస్పెండ్ చేసి విచారణ చేయండి, సీనియర్ ఐపీఎస్ అధికారితో కూడా తెలియజేసే ప్రయత్నంగా జరిగిపోయింది ఆ విషయం. ఇంకా మేము ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. ఏదనంటే కాపులు చంపేస్తే పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు, కూటమి ప్రభుత్వం కాపులకు అన్యాయం జరుగుతోంది. ఇక్కడ చూడవలసింది క్రిమినల్ చూడాలి, పోలీసులే చూడాలి. అక్కడ జరిగింది కాపు కులస్తులు అయి ఉండొచ్చు, జనసేన పార్టీకి సింపథైజర్ అయి ఉండొచ్చు, కానీ అతను కాదు. అతను ఆల్రెడీ అతని మీద 22 కేసులు ఉన్నాయని వాళ్ళే చెప్తూ ఉన్నారు పక్కన. కానీ శిక్షించేటువంటి హక్కు మాత్రం పోలీసులకు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అది జ్యుడిషియల్గా దాన్ని శిక్షింపబడాలి తప్ప పోలీసులకి శిక్షించే అర్హత లేదు. వాళ్ళు శిక్షించినట్టుగా ఎక్కడక్కడ రికార్డెడ్గా లేదు. మన దగ్గర అభియోగాలు అయితే ఉన్నాయి, అభియోగాలు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది దాని మీద అభియోగం కింద మనం ఎవరిని ఉరి తీసేయలేం. సరే, మీ దగ్గర ప్రూఫ్ ఉంది కదా, చూపించారు కదా. ఎవరైతే మీరు నవీన్ రెడ్డి అని భవానీపురం సంబంధించినటువంటి అబ్బాయిని చంపేసి డిసెంబర్ 5వ తారీఖున అతన్ని ఎక్కడైతే గొడవ జరిగిందో అతను అరెస్ట్ చేసినప్పుడు అతను జైల్లో పరిచయస్తుడు ఈ యొక్క నవీన్ రెడ్డి అని అతను ఫోటో తీసుకొచ్చేస్తుంటే మరి వెంకటకృష్ణ అనే అతని ఫోటో అని మీరు చెప్పడం చాలా ఆశాస్పదంగా ఉంది. మీరు నిజంగా కనుక అది ఆ ఫోటో చనిపోయిన ఫోటో అయితే మీకు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తీశారు, ఆ సాక్షి ఛానల్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మీరు కోర్టుకి హాజరుపరచాలి. దాన్ని మీకు తెలుసు కాబట్టి ముద్దాయి ఎక్కడ ఉన్నాడో ముద్దాయిని తీసుకెళ్ళి కోర్టుకి హాజరుపరిచే బాధ్యతని మీరు తీసుకోవాలి. ఈ ఫేక్ ఫోటో చూపించారు నేను అందరికీ. ఇది ఎవరి ఫోటో? ఇది సాయి కృష్ణది కాదు. మరి ఇది ఫేక్ ఫోటో చూపించి మీరు జనాన్ని మోసం చేస్తున్నారు అనేది అర్థం అవుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం మీద బురజల్లడం, కాపు కులాలు శిక్ష పెట్టడం, ఇవాళ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉన్నటువంటి కమ్యూనిటీ ఎక్కువగా కాపు కులస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దూరం చేయాలి. ముందు 2019 ఎలక్షన్లో ఉన్న కులాలను దూరం చేశారు, కాపు కులాన్ని అడ్డం పెట్టి. ఇప్పుడు సక్సెస్ రేట్ వచ్చిన తర్వాత కాపు కులాన్ని దూరం చేయాలి అని ఆలోచనతో పనిచేస్తున్నటువంటి వీళ్ళు నేను అడుగుతున్నా, మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీ రాజకీయ సన్యాసం చేయండి. జగన్మోహన్ రెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ మీ సాక్షి ఛానల్ అనేది ఫేక్ అని ఒప్పుకోండి, లేదా మీరు కోర్టుకు సబ్మిట్ చేయండి. ఎవరైతే చంపబడ్డ వ్యక్తి ఫోటో వచ్చింది, ఎలా వచ్చింది, మీరు తీసారా, ఎవరైనా తీసి మీకు ఇచ్చారా, తీసిన వాళ్ళు ఎవరో పేరు చెప్పండి, మేము పోలీసులు అరెస్ట్ చేస్తాం. ఇది మీకు మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున. నిన్న ఏదైతే ఒక అభియోగం వచ్చిందో వెంటనే సస్పెండ్ చేసాం. మీరు గత రోజుల్లో చూసుకుందాం ఒకసారి, వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఎంక్వైరీ జరిగి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తాకు వస్తే మీరు తీసుకెళ్ళి ఇచ్చారా అని అడుగుతుంది. మీరు సిబిఐ ఎంక్వైరీ అన్నారు, సిబిఐ మీద పూర్తిగా నమ్మకంతో నీ మీద 18 కేసులు ఉన్నాయి. ఇవాళ వరకు వాయిదాలు కూడా వెళ్ళకోకుండా నువ్వు ఆంధ్రాలో కూర్చొని రాజకీయం చేస్తూ ఉన్నావు. అలాంటిది నువ్వు ఎంతసేపు పవన్ కళ్యాణ్ వీక్ చేస్తే కూటమి వీక్ అవుద్ది. కూటమికి అనేది ఇడిపోవాలి, ఇడిపోతేనే మీరు బాగుపట్టాలి. మళ్ళీ దోచుకోవచ్చు ఈ రాష్ట్రాన్ని. 5 సంవత్సరాల దోపిడీని జనం మర్చిపోయారనుకో మీరు అనుకుంటున్నారు. మేమన్నట్టు ఇంకా స్ట్రాంగ్గా జనాన్ని పవన్ కళ్యాణ్ గారు నమ్ముతూ ఉన్నారు. గెలిచిన తర్వాత
పేద ప్రజల కోసం రాష్ట్రం కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మర్డర్ పాలిటిక్స్కి దానికి ఆయన ఇష్టపడే వ్యక్తి కాదు. మరి మీరు ప్రతిదీ కూటమిగా ఆపాదించి ఎక్కడో చోట వీళ్ళు బీట్ చేయాలనే ఆలోచన కనపడుతోంది దీంట్లో. దయచేసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. ఈ ఫేక్ ఫోటోలు పెట్టి సరే ఇదే నిజమని అనిపిస్తే మీకు మీరు డెడ్ బాడీని కానీ లేకపోతే మనుషున్న బతికిని కానీ కోర్టుకు అప్పచెప్పాల్సిన బాధ్యత సాక్షి టీవీకి అంబటి రాంబాబు గారికి ఉందని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అయితే మీరైనా మీరు నిజమని అంటే తీసుకొచ్చి చెప్పండి. ఫేక్ అంటే ఫేక్ అని చెప్పండి. రాష్ట్ర ప్రజలకి ఇది ఫేక్ పెట్టాం, తప్పు అయిపోయిందని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వాన్ని వీక్ చేత పెట్టామని చెప్పండి. అంతేగాని ప్రజల్లో విషం జిమ్మాలనే ఆలోచన మీరు మాట్లాడతారు. సుబ్రహ్మణ్యం డ్రైవర్ని ఇంటికి తీసుకెళ్లి ఎమ్మెల్సీ అరెస్ట్ చేస్తే, అనంతబాబు హత్య చేస్తే కనీసం అతను అరెస్ట్ చేయించినటువంటి మీరు ఇవాళ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. సుధాకర్ అని డాక్టర్ రోడ్డు మీద పెట్టి పిచ్చోడిని కొడితే పోలీసుల్ని ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకుండా అతను చనిపోయేలా చేసిన వ్యక్తులు మీరు కాదని నేను అడుగుతూ ఉన్నా. ఒక సొంత అక్కనే రేపు చేస్తున్నారని చెప్పి చీరాలో కుర్రోడు అడిగితే తగలబెట్టినప్పుడు పిచ్చోడు అవతలోడు అని చెప్పి మీరు తప్పించిన వైని మీరు కాదని అడుగుతున్నా. అలాంటిది ఇవాళ కాపు కులం కందుకూరు ఇన్సిడెంట్ ఏమైంది? ఆ రోజు కూడా ఇదే అల్లరి చేసే ప్రయత్నం. చనిపోయిన వ్యక్తి తెలుగుదేశం, చంపిన వ్యక్తి తెలుగుదేశం. పవన్ కళ్యాణ్ గారి సంబంధం ఏంటి? నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తే ఇమీడియట్గా వెళ్ళి ఎవరైనా న్యాయం జరగాలి కాబట్టి మీరు వెళ్ళామంటే కమిటీ వేస్తే నేను కూడా కమిటీ సభ్యుడు ఉన్నాను. దాంట్లో వెళ్ళి చూస్తే అక్కడ జరిగింది ఏంటంటే ఆయన తెలుగుదేశం ఎవరైతే ఉన్నారో అతనే కారుతో గుద్ది చంపాడు. చనిపోయిన వ్యక్తి కాపు, చంపిన వ్యక్తి కమ్మ, తెలుగుదేశం. అయితే మాకేం సంబంధం లేదు దాంట్లో. అయినా కూడా నేను ఆ కుటుంబాన్ని 5 లక్షలు ఇచ్చి ఆదుకున్నాను. ఆ రోజు కూడా మీరు శవరాజకీయం చేశారు. వెళ్ళి ఎవరైనా ఒక రూపాయి ఇచ్చే కుటుంబాన్ని మీరు ఆదుకున్నారా? ఈ లీడర్స్ అని నేను అడుగుతాను. ఇవాళ మీరు ప్రతిదీ పవన్ కళ్యాణ్ ముడిపెట్టడం ఇవాళ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇవాళ పంచాయతీరాజ్ శాఖలో 24వ స్థానం నుంచి 1వ స్థానం తీసుకొచ్చి రాష్ట్రానికి కోసం పాటుపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని డిస్టర్బ్ చేసి కూటమిని వీక్ చేయాలనే కుతంత్రంతో మీరు చేసింది మీరే సమాధానం చెప్పవలసిన అవసరం మీకు ఏర్పడింది. కాబట్టి ఈ సాక్షి ఛానల్ను మీరు ఎవరైతే మీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఛానల్ ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు, అదేవిధంగా ఏ అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి రెచ్చగొట్టే విధానంలో మాట్లాడింది. కానీ అయితే మీరు బాడీ అంటే బాడీ అప్ చెప్పండి, మనిషి బతుకుంటే మనిషిని అప్ చెప్పండి, కోర్టుకు అప్ చెప్పండి. టైం ఇచ్చారు పోలీసులు కాదు ఇప్పుడు అప్ చెప్పి బాధ్యత ఈ మీ మీద ఉంది. కాబట్టి అంబటి రాంబాబు గారు మీరు ఎక్కడున్నారో తీసుకొచ్చి చెప్పండి. లేదు మీకు ఆ ఫోటో ఎలా వచ్చింది, ఎవరు తీశారు, ఏ ప్లేస్లో ఉంది, ఏ ప్లేస్లో జరిగింది అనేది వివరణ కోర్టుకి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. సొంత బాబాయిని చంపితే 5 సంవత్సరాలు మీరు కనీసం దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. ఇవాళ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తాను సిబిఐ వస్తే వాళ్ళని అరెస్ట్ చేయనివ్వలేదు. మీరు కూడా మాట్లాడుతున్నారు ఏమన్నా అంటే మేమంతా ఎవరి మీద ఏమనో, మా నాన్నగారిని మా తాతను చంపారు, మా నాన్న చంపారు, ఎవరికి సినిమా యాక్టర్ రోజు అందరిని తిట్టేసి నన్ను తిట్టారు, నా కూతురుని తిట్టారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి కూడా కొత్త పాఠం మొదలుపెట్టాడు. మా తాతను చంపారు, మా నాన్న. వాళ్ళ చరిత్ర ఏంటి అసలు? చంపినోడు చరిత్ర ఏంటి? అది ఇప్పుడు మీరు కాపులు అంటారు. ఎవరైతే సామాజిక వర్గం ఉందో సిఐ గారు కూడా కాపే. అదేవిధంగా చనిపోయిన ఈ సాయి కృష్ణ గారు కూడా కాపే. మీరు కాపులు అన్నారు కదా, కాపులు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు మేము అన్నారు కదా, మమ్మల్ని అన్నారు కదా, మాకేంటి సంబంధం? అతను మా కార్యకర్త కాదు, అతను మా సభ్యత్వం లేదు, వాళ్ళ మావే జనసేన పార్టీ సింపథైజరు అయినంత మాత్రాన చంపేసే హక్కు మేము ఇస్తాం వాళ్ళకి? లేకపోతే మేము చంపేయమని చెప్తామా? ప్రతి దానికి రాజకీయం చేయడం, ప్రతి దానికి ఇక్కడి నుంచి హైదరాబాద్ డైరెక్షన్లో కొన్ని ప్రాంతీయ తత్వాలు తీసుకురావడం, ఇక్కడికి వచ్చేటప్పుడు కుల తత్వాలు తీసుకురావడం, ఇది మంచి వాతావరణం కాదని నేను తెలియజేస్తా ఉన్నా. దీనికి మీ సమాధానం చెప్పండి. ముందు ఏదైతే ఈ ఫోటో మీరు చూపించారో అయితే ఫేక్ అని ఒప్పుకోండి, లేకపోతే కోర్టుకు సరెండర్ చేయండి. మనిషి ఉన్న బతుకున్న మనిషిని సరెండర్ చేయండి. లేదు బాడీ మీకు తెలుసు కాబట్టి బాడీని నచ్చ చెప్పండి. ఆ సిఐ మీద ఇంక విచారణ అక్కర్లేదు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుందాం. ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీకు మీ దగ్గర ఉన్నది, మీ దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి ఆ ప్రూఫ్లు మీరు పట్టండి. ఆ పోలీసు మీద యాక్షన్ తీసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇది ఛాలెంజ్. మీరేం చేయగల, మీరు చేయాలి. ఇది మీ డ్యూటీ, మీది, మాది కాదు. మేము చేయవలసిన డ్యూటీ మేము చేసాం. చట్ట ప్రకారం ఏం చేయాలో సీఎం సస్పెండ్ చేసాం, విచారణకు ఆదేశాలు ఇచ్చాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఇమీడియట్గా చేశారు.
ఎలాంటి చరిత్ర మీ ప్రభుత్వానికి ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నా. దాని సాక్ష్యాలు కూడా చెప్పాను నేను. అనంతబాబు విషయంలో కానీ, సుధాకర్ విషయంలో కానీ, నడి రోడ్డు మీద కొట్టిన విషయంలో కానీ, తెలుగుదేశం నాయకులు కొట్టిన విషయంలో కానీ ఎప్పుడైనా మీరు స్పందించారు? ఎంతమంది కార్యకర్తలు చంపినా మీ నాయకులు ఎప్పుడైనా మీరు స్పందించారని నేను అడుగుతాను. కాబట్టి దయించి కుల పాలిటిక్స్ తీసుకొచ్చి ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆ దెబ్బ మీకే తగులుతుంది. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మంచితనం ప్రజలకు అర్థమైంది. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ మద్దతు తెలియజేస్తున్నారు. కాబట్టి అందరి టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని కింద పడేయాలి, అతన్ని ఏదో రకంగా రాజకీయంగా అనదొక్కాలి, కులపరంగా బ్యాట్ చేయాలి అనే ఆలోచనతో ఈ కుట్రను మాత్రం బయట పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తప్ప యాక్షన్ తీసుకోవడం, చట్టం తన పని చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లి నిన్న బాధపడుతూ ఉంది, నా కొడుకు లేడని. అది నిజం, దానికి మనం ఏం సంబంధం లేదు. నిజంగా కూడా ఆ అబ్బాయి క్రిమినల్ అయినప్పుడు కూడా నేను కూడా ఏకీపిస్తాను ఆ విషయంలో. మీకు శిక్షించే అర్హత లేదు, హక్కు మీకు లేదు, ఇది జ్యుడిషియల్గానే హక్కు ఉంది. ఈ లోపల మీరు ఎందుకు కంగారు పడుతూ ఉన్నారు? ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు? మీరు ఈ ఫేక్ ఫోటోలు ఎందుకు పెడుతూ ఉన్నారు? ఇది ఫేక్ కాదంటే ఎక్కడున్నారో చూపించండి, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్దాం. లేకపోతే మీరు తీసుకొచ్చి కోర్టుకి సరెండర్ చేయండి, పోలీసు చంపుతున్నారని చెప్పండి. లేదా చనిపోయిన బాడీ మీ దగ్గర ఉంటే తీసుకొచ్చి అది చెప్పండి, సిఐలకి ఆ పోలీసుకి మనం శిక్ష పడే విధంగా మనం చేద్దాం విచారణ లేకుండా. ఆ ఛాలెంజ్కి నిలబడితే ఉండండి, లేకపోతే రాజకీయ సన్యాసం చేయవలసి ఉంటుంది, మీ ఛానల్ మూసుకోవాల్సి ఉంటుంది. ఏది పడితే అది ప్రచారం చేస్తే దాని ప్రత్యామ్నాయం కూడా ఏదో ఉంటుంది. ఏదో మీరు రమ్మటరాంబాబు గారు చెప్పారు నిన్న, నిన్న 7 పోలీసులకి ఉరిశిక్ష చేశారని చెప్పి, క్రిమినల్ కేసు తమిళనాడుకి సంబంధించి ఫోటో కూడా చూపించారు ఆయన. మరి ఫేక్ న్యూస్ చెప్తే వాళ్ళకి ఏ శిక్ష చేశారో కూడా చెప్పాలి ఒకసారి. మీరు ఫేక్ న్యూస్ మీకు చెప్తే మీకు పడి శిక్ష ఏంటో కూడా చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ మావయ్య తమ్మటి రాంబాబు గారు 2 కోట్లు ఇస్తారని చెప్తున్నారు. వీళ్ళంతా గాలిపోజేసి మనుషులు. ఇప్పుడు ఆయనకి ఎవరు ఇస్తున్నారో చెప్పాలి కదా. ఎందుకు ఇస్తారు 50 లక్షల రూపాయలు? అతనికి మాకు సంబంధం ఉంటుంది. ఆయన అమ్మిశెట్టి వాసు గారు ఎవరు ఇస్తున్నారని చెప్తున్నాడు. ఆయన అడిగితే నేనేం మాట్లాడలేదు అన్నాడు. మరి ఆయన దగ్గర రికార్డు చేసింది ఉంటే పోనీ అమ్మిశెట్టి వాసు చెప్పాడని చెప్పచ్చు. అదేనా సలహాలు వాళ్ళకే పరిచయాలు ఉంటే ఏదైనా సలహాలు మాట్లాడుకోవచ్చు. కానీ ప్రెస్ ముందుకు వచ్చి నాకు 50 లక్షలు ఇస్తున్నారు, 1 కోటి రూపాయలు ఇస్తున్నారంటే అంటే బేరం జరుగుతుందా ఈ లెక్కనే? అంటే మీరేమైనా డబ్బులు అడుగుతూ ఉన్నారా? ఇది మాకు డబ్బులు ఇవ్వండి, మాకు కేసు వద్దని అంటున్నారా మీరు? అంతే కదా. ఇప్పుడు మీరు 50 లక్షలు ఇస్తానన్నారంటే నువ్వు ఎన్ని కోట్లు అడిగావు నువ్వు? ఇది అన్ని అబద్ధం వార్తలు అందరికీ తెలియజేస్తున్నా. ఏదైనా ఉంటే అడగండి. మీరు ఎవరైతే అన్నారన్నారో ఆ వ్యక్తిని కూడా ఫోన్ చేసి ఏమంటే మీరు 50 లక్షలు ఇస్తున్నారు, 1 కోటి రూపాయలు ఇస్తున్నారు నిజమేనా అడగండి. ఇప్పుడు నేను ఇస్తానన్నది నేను కాదు, నేను అసలు ఎలాంటి రాజీ చేయాలని అయితే అనుకోలేదు. యాక్చువల్ కళ్యాణ్ గారు నోటీసులో పెట్టడం వరకు మొన్న ఢిల్లీలో ఉండగా సార్ ఇలా జరిగిందంటే వెళ్ళగానే దీన్ని చంద్రబాబు గారితో పెట్టి పోలీసు మీద యాక్షన్ తీసుకుందాం నిజమైతే అన్న. నిజమో కాదో మనకు తెలియదు, అభియోగం ఇది. ఎవరు తప్పు ఎవరు రైట్ అని డిసైడ్ చేయ భగవంతుడు చేయాలి, మనకు తెలియదు. కాబట్టి అది చెప్పండి. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతసేపు కూటమిని విమర్శించాలి, చంద్రబాబుని విమర్శించాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ విమర్శించాలి, కలిసి ఉండకూడదని మొదటి సంవత్సరం నుంచే మొదలుపెట్టారు. పరిపాలన జరుగుతున్నప్పుడు చూడండి, దీంట్లో లోపాలు ఉంటే ఎత్తి చూపండి, దీంట్లో ఏమైనా అవినీతి జరిగితే బయట పెట్టండి. అది మానేసి ఏయోటి తీసుకొచ్చి ఏదో బురదల్లి కార్యక్రమం పెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదని చెప్పి నా ఉద్దేశం. మీరు కనుక నేను చెప్పిన ఛాలెంజ్కి ఒప్పుకుంటే మీరు కోర్టులో ప్రొసీడ్ అయ్యి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో, మేము ఎందుకు పెట్టామనేది వివరణ ఇవ్వండి. లేదు ఇదే బాడీ అయితే బాడీ తీసుకొచ్చి చెప్పండి, పోలీసులు శిక్ష పడుతుంది ఖచ్చితంగా, ఇంక విచారణ అక్కర్లేదు. లేదు కాదంటే ఫేక్ అని క్షమాపణ చెప్పండి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ. నిన్నటిదాకా పోలీసులది, ప్రభుత్వంది. ఈ రోజు ఎప్పుడైతే ఈ ఫోటో రిలీజ్ చేసి ఇది బాడీ అని మీరు చెప్తున్నారో,
ఇది ఫేక్ అని మేము అంటలేదు, మీరు నిజమనే చూపించారు కాబట్టి ఆ బాడీ ఎక్కడ ఉందో ఫోటో ఎలా తీశారో మీరు చెప్పాలి, అది మేము చెప్పలేము. అది మీ దగ్గర ఉంటే ఆ ఎవిడెన్స్ మీరు కోర్టుకి సబ్మిట్ చేయండి, దానికి శిక్షార్హులు చేసి బాధ్యత మాది. లేదు ఇది ఫేక్ అని మీరంటే ఇది ఫేక్, పొరపాటు జరిగిందని క్షమార్పణ చెప్పండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, జనసేన పార్టీకి క్షమార్పణ చెప్పండి. నేను బతుకున్నాడు, నేనేం చెప్తానంటే తెలియని దాని గురించి ఊహాగానాలు తప్ప ఈయన బతుకు. ఇది ఫోటో కాదన్నప్పుడు, ఇది ఫోటో కాదు, బాడీ ఫోటో కాదన్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు అన్నది విచారించవలసిన బాధ్యత పోలీసుది, ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఏ ఎవిడెన్స్ దొరికినా సరే అది కోర్టుకు పెట్టాలి. ఇప్పుడు ఈ కేసు అనేది నా చేతిలో, ప్రభుత్వం చేతిలో లేదు. ఇది ఆల్రెడీ కోర్టుకు వెళ్ళిపోయింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగే దానికి ఆన్సర్ చేయవలసింది ప్రభుత్వం తరపున పోలీసు, అంతేగాని రాజకీయ నాయకులు కాదు. అలా జరిగి ఉండకూడదని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఇలాగా నిజంగా జరిగితే అలా జరిగి ఉండకూడదు. ఎందుకంటే పోలీసుకి పనిష్మెంట్ చేసేటువంటి హక్కు లేదు, మరణశిక్ష వేసే హక్కు లేదు, అది కోర్టులే వేయాలి అనేది నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ ఏం జరిగిందో తెలియకుండా ఊహాగానాలతో ఎదరోడి మీద బురద చల్లడం కరెక్ట్ కాదనేది నిజమా కాదో మీరు చెప్పండి. అందుకనే వాళ్ళే ఇప్పుడు ఎక్కడ కలిపారో చూశారు, ఎక్కడ చచ్చిపోయాడో తెలుసు, అన్ని వాళ్ళు తెలిసినప్పుడు ఏ ఎవిడెన్స్ అయినా కోర్టు పెట్టచ్చు కదా. ఇప్పుడు మీ ప్రెస్కి చెప్పడం కంటే ప్రెస్కి ఇది ఎలా ఇచ్చారో అలాగే మాకు తెలుసు, మా దగ్గర ఎవిడెన్స్ ఉందని చెప్పి ఆ కోర్టుకి ఇచ్చేయండి, గొడవ వదిలిపోద్ది. మాజీ ఎంపీ కూడా చెప్తున్నాను నేను. మాజీ ఇప్పుడు మానవ హక్కుల కమిషన్కి ఏంటి, కోర్టుకి ఏంటి, అందరికీ పెట్టారు. ఇది వాళ్ళు ఒక్కళ్ళు కాదు, అడ్వకేట్స్ కూడా దీని మీద లీగల్గా ఏం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగిందని కూడా విచారణ జరిపిస్తూ ఉన్నారు. దీంట్లో మేము ఇంకా దాంట్లో ఎక్కువ నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ పూర్తిగా దీన్ని ఎక్కడ కూడా మేము విచారించవలసింది అది అధికారులకే ఇస్తారు. జ్యుడిషియల్కి వెళ్ళిన తర్వాత జ్యుడిషియల్ చూసుకుంటుంది ఇంకా. కాబట్టి మీరు దయించి ఇంకేమన్నా అడిగితే అడగండి, చెప్తాను. దీంట్లో ఏంటంటే మేము ఏం చేయాలో ప్రభుత్వం తరఫున మేము చేసామో లేదా అది అడగండి. చేసాం కదా. ఎవరినైనా అధికారిని ముందు ప్రొసీడింగ్స్ ఏమిస్తారంటే సస్పెండ్ చేస్తారు, విఆర్కి ఇస్తారు, సస్పెండ్ చేశారు. తర్వాత ఏం చేశారు, ఇది ప్రూవ్ అయితే అతని మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్కి వెళ్ళమని చెప్పింది. మీరు విన్నారా లేదా మరి? ఇంకంతకంటే ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? చేయడానికి చట్టంలో ఏముందో అదే చేస్తారు. దాన్ని మించి నిజంగా వాళ్ళు చంపేసిన ఇంటి తీసుకొని చంపేయలేం కదా మరి, అప్పుడు కూడా తప్పే కదా మనం. కాబట్టి దీన్ని ఎంతవరకు తీసుకోవాలో మీరు కూడా ఎంతవరకు ప్రజల్లోకి రీచ్ అవ్వాలో అంతవరకు కూడా చేయాలని నేను కోరుతాను. నేను ఎవరి మీద బురద చల్లట్లే, మీరు బురద చల్లి ప్రయత్నం చేశారు కాబట్టి నేను వివరించి ప్రయత్నం చేశాను. ఇది ఎలా జరుగుంటే, మీరు అన్నట్టుగా జరుగుంటే ఈ రెండు ఆప్షన్లో దేనికైనా మేము సిద్ధం. మీరు ఈ ఫోటో ఫేక్ అయినా ఒప్పుకోండి, లేకపోతే ఉంటే మీరు ఎక్కడ తీశారో, ఎవరు తీశారో, తీసిన వ్యక్తి ఎవరో ఎవిడెన్స్ కోర్టు పెట్టండి. లేదు ఇవన్నీ వద్దనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, జనసేన పార్టీకి క్షమార్పణ చెప్పండి. కాపులు చంపేశారు, చచ్చిపోయినాడు ఎలా చనిపోయాడు అని ఆలోచించాలి మనం. అతను కాపు కుర్రోడా, లేకపోతే కమ్మార్ కుర్రోడా, లేకపోతే ఎస్సీ కుర్రోడా అనేది మనం అక్కడ ఆ శిక్ష అనేది క్రిమినల్లా కాదా, అతను మంచోడా కాదా, చనిపోయాడా లేదా, చంపాడా లేదా, అది ఆలోచించాలి. కానీ అతను కాపుల కుర్రోడిని చంపేశారని చెప్తున్నారు మీడియాలో, అంటే రెచ్చగొట్టే విధంగా. చంపినోడు క్యాస్ట్ ఎందుకు చెప్తలేదు? నిజంగా మీరు అన్నట్టు అభియోగం చేసి ఉంటే అతను కూడా కాపే కదా మరి, అది కూడా చెప్పాలిగా మీరు. ఎవరు సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు? కాబట్టి మీరందరూ కూడా, నేను అనేది ఏంటంటే వాస్తవమే మాట్లాడుతున్నాను. ఇది వాస్తవాన్ని మీకు అనిపిస్తే ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి. ఇది వాస్తవం కాదంటే నన్ను అడగండి, నేనేమన్నా మీకు నా తెలిసిన సమాచారాన్ని మాత్రం తెలియదు నేను అడిగితే అబ్బాయి ఉన్నాడా లేదా అంటే అది నాకు తెలియదు. విచారించి చెప్పవలసిన అవసరం ఉంది. సీనియర్ ఐపీఎస్ అధికారిని వేస్తారు 2-3 రోజుల్లో, 10 రోజుల్లో పట్టొచ్చు టైము. ఎందుకంటే ఎవరిని వేసేస్తే ఇంకా గొడవే ఉందా? విచారణ జరిగిన 1 నెల రోజుల్లోనే ఇప్పుడు రిపోర్ట్ వస్తుంది. నెల పట్టొచ్చు, నెల 15 రోజులు పట్టొచ్చు. వితిన్ షార్ట్ టైం రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ ప్రకారం కోర్టు తీసుకునే యాక్షన్కే ప్రభుత్వం కూడా కట్టుబడి ఉండాలి. కోర్టులు కాదనే హక్కు లేదు కాబట్టి.